సిటీలోని మ్యాన్ హోల్స్ పై బల్దియా ఫోకస్ పెట్టింది. నడి రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్స్ మరమ్మతులు చేసి సిటీ జనం ప్రయాణం ఈజీ చేయాలని భావిస్తోంది. ఈ నెలాఖరులోగా టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలని నిర్ణయించారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లోని మ్యాన్ హోల్స్ పై నజర్ పెట్టింది బల్దియా. రోడ్ల మధ్యలో మ్యాన్ హోల్స్ ఉండడం, జలమండలి నిర్వహిస్తున్న నాలాలపై ఉన్న మ్యాన్ హోల్స్ రోడ్డుకి సమాంతరంగా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో ఈ మ్యాన్ హోల్స్ లో పడి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో మ్యాన్ హోల్ సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించింది బల్దియా. సిటీలోని దాదాపు 2000 కిలోమీటర్ల ప్రధాన రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. జలమండలి, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంజనీర్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు బల్దియా బాస్ దానకిషోర్. సిటీలోని 2000 కిలోమీటర్లు ప్రధాన రహదారులపై 17,000 క్యాచ్ పిట్లు, మ్యాన్ హోల్స్, జలమండలికి చెందిన స్లూయిస్ వాల్ ఛాంబర్లు ఉన్నట్టు గుర్తించారు. వీటిని 20 కోట్లతో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి రోడ్డుపై ప్రయాణం ఈజీ చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 15లోగా టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు దానకిషోర్. దాదాపు ఒక 17,000 మ్యాన్ హోల్స్ గుర్తించడం జరిగింది. 2,000 కిలోమీటర్లు మనకు మెయిన్ రహదారులు ఉన్నాయి. వాహనదారులు ఇబ్బంది పట్టు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మ్యాన్ హోల్స్ లోపలికి ఉండడము, లేకపోతే క్యాచ్ పిట్స్ లోపలికి ఉండడం, ఒక ఎత్తుగా ఉండడం, దీంతో ఎగుడు దిగుడు ప్రయాణాలు వచ్చి యాక్సిడెంట్స్ అయ్యేదని కూడా ఆస్కారం ఉందని గమనించాము. వాటికి సంబంధించి ఈరోజు వర్క్స్ శాంక్షన్ చేయడం వస్తుందని ఒక డెసిషన్ తీసుకున్నాము. దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టి రాబోయేటువంటి 3 నెలల్లో, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 4 నెలల్లో మాన్సూన్స్ లోపల ఈ రోడ్లన్నీ కూడాను ఎట్ ఫ్లష్ లెవెల్ అంటారు. ఎట్ ఫ్లష్ లెవెల్ అంటే దానిపైన మామూలు రోడ్డు, తారు రోడ్డు ఏదైతే ఉంటుందో, బీటీ రోడ్డు ఉంటుందో, లేకపోతే అక్కడ సీసీ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లకు సమాంతరంగా మ్యాన్ హోల్స్ని పైకి లేపడం కానీ కిందకి దించడం కానీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మ్యాన్ హోల్స్ మరమ్మతులు చేస్తే ప్రయాణం ఈజీ అవడంతో పాటు ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు అధికారులు. ఈ పనులను వర్షాకాలానికి ముందుగానే పూర్తి చేస్తామంటున్నారు.